వృషభం వారికి మరి ఈ కొత్త సంవత్సరంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటివి బాగా కలిసొస్తాయి? అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ సంవత్సరం అంతా కూడా లాభంలో శనుంటాడు. అదో రకంగా మంచిదే. దశమంలో ఉండేటువంటి రాహువు కూడా ఆన్‌లైన్‌లో చేసేటువంటి జాబ్స్ అనుకోండి, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ విషయాలకి చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. కాకపోతే మీరు ఈ సంవత్సరం అంతా గూడా ఆల్మోస్ట్ నవంబర్ వరకు గూడా మీరేదైతే ప్రాపర్టీస్ కొనుక్కుందాం అనుకుంటారో, కన్‌స్ట్రక్షన్ ప్రారంభిద్దాం అనుకుంటారో, ముఖ్యంగా తల్లిగారి విషయంలో గూడా ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఈ 2026కి ముందు పంచగ్రహ కూటమి మనకి కుంభంలో జరిగితే, కుంభ, సింహ రాశుల్లో గ్రహణాలు గూడా జరగనున్నాయి. కాబట్టి కుంభరాశిలోని, సింహరాశిలో రెండిట్లో గ్రహణాలు జరగనున్నాయి కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ గ్రహణాల ప్రభావం వల్ల దశమ స్థానంలో ఎప్పుడైతే మీకు గ్రహణం జరుగుతుందో, అది ఒక రకంగా చెప్పాలంటే సూర్యగ్రహణం సమయం నుంచి కొంత మీకు కెరియర్ పరంగా గ్రోత్ కూడా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. కెరియర్ పరంగా చాలా చక్కటి గ్రోత్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి మరి ఫైనాన్షియల్ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్‌గా స్లోగా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి. కొంత దానివల్ల కొంత గొడవలు ఉంటాయి కుటుంబ సభ్యులతోని, ఫ్యామిలీ బిజినెస్‌లు చేసేటువంటి వారికి అది కూడా ఉంది. కాకపోతే మీకు జూన్ మాసం నుంచి కొంచెం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఎవరైతే సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉంటారో, ఏఐ ఇవాళ రేపు చూడండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే డెవలప్ చేసుకుంటుంటారో, అటువంటి విషయాల్లో ఖచ్చితంగా 100% అనుకూలత అయితే ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ వ్యాపారస్తులకి కొంతవరకు అభివృద్ధి ఉంది లాభస్థానంలో శని ఉన్నందుకు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి వ్యాపారాలు మీకు కలిసొస్తాయి అనేది కూడా చూసుకోవాలి. అంతేగాని అసలు ఏ వ్యాపారం కలిసొస్తుందో చూసుకోకుండా వ్యాపారంలో అభివృద్ధి అన్నారు కదా అని వెంటనే వ్యాపారం చేస్తే కాదు. ఎప్పుడూ కూడా జన్మజాతకంలో ఏ వ్యాపారం చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంది అనేటువంటిది ఉంటుంది క్లియర్‌గా. అది ప్రధానంగా తెలుసుకోగలగాలి. అంటే మీకు రవి నుంచి కేతువు వరకు ఏ గ్రహం లాభస్థానాన్ని సూచిస్తుంది, ధనస్థానాన్ని సూచిస్తుంది. ఇవి ప్రధానంగా తెలుసుకోగలగాలి. అలాగే మీరు మాత్రం కొంచెం ఈ సంవత్సరం నవంబర్ వరకు ఈ మన ప్రాపర్టీ విషయంలోని రైతులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేవారు, రైతులు పంటల పొలాలు వేసేవారు, వృషభం వారు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీరు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు కూడా ఏలినాటి శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు. మీ పర్సనల్ చార్ట్‌లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్‌గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు మూడో స్థానము. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలేని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే, కుండలో వాటర్ పోస్తున్నాము కానీ కుండకి చిన్న చిల్లుంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే, ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం
2 వివాహాల యోగం ఏదైనా ఉందా? అసలు జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు? ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటిమాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్‌లో వెరీ క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు గనక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి ఆహ్, వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా? అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బందవుతుంది? కెరియర్‌లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది. అప్పుడు సెటిల్ అవ్వలేరు. అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్స్ రావాలి. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. అయితే ప్రతీది కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి, నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం. 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్‌గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతి దానికి కూడా ఒక ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఒక సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు గనక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను. 2, 3 నెలల క్రితం కూడా చెప్పాను. గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జననష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జననష్టం జరగనుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీరసాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలైతే బాగా పడతాయి. ఎక్కువ రోజులు వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి. ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్‌లో దాక్కునేటువంటి సమయం రానుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు జాతకమే తెలీదు అప్పుడేం చేయాలి? సింపుల్‌గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి. డైలీ ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఒక 4, 5 నెలల క్రితం కూడా చెప్పాను. సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది అని. మరలా బంగారం, సిల్వర్ రేట్లు ఒక రేంజ్‌లోకి వెళ్ళనున్నాయి. గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్‌గా లలిత చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః. మనకి హోలీ మరియు ముందు రోజు గ్రహణం. హోలీకి మనం కేవలం ఏదో రంగులు పూసుకోవడం, హోలీ ఆడుకోవడం ఇంతవరకే చేస్తాం. కానీ హోలీకి కూడా ఒక విశేషమైనటువంటిది ఉంది. గ్రహణానికి కూడా ఉంది. కాబట్టి హోలీ గ్రహణం రోజు 3వ తేదీ అయితే హోలీ 4వ తేదీ. అయితే కొంతమంది 3వ తేదీ కూడా చేసుకుంటున్నారు. బట్ ఆ ప్రభావం 3, 4 తేదీలు ఉంటుంది. అయితే ఈరోజు ఏం చేసుకోవాలి? దానికి ఉండేటువంటి ఫలితాలు, ఈ గ్రహణాలు మనకి 3 సార్లు పంచగ్రహ కూటం వల్ల కలిగే ఫలితాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే మనము చంద్రగ్రహణం ఉందో మనకి 3వ తేదీ 4:35 ప్రారంభమవుతుంది. కాకపోతే మనకు కనబడదు ఇండియాలో గ్రహణం. వేరే దేశాల్లో కనిపిస్తుంది. 7:30 వరకు ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే మనకు కనబడేది మాత్రం 6:22 నుంచి ఆల్మోస్ట్ 6:57 వరకే కనిపిస్తుంది. 47 వరకు అని చెప్తున్నారు. కాకపోతే మనకు కనబడేది చాలా స్వల్పం. కనబడేది స్వల్పమైనప్పటికీ అంటే మనకి గ్రహణం రోజు మరియు హోలీ రోజు
హోలీ విషయంలో చాలా పవర్ ఉంటుందండి. ఆ రోజు చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో. ఎందుకంటే ఈ గ్రహణం అనంగానే మనం ఎంతసేపు అమ్మో! ఆ రాశి వారికి ఇలా అయిపోతుంది, ఈ రాశి వారికి ఇలా అయిపోతుంది. ఇవే మనం పెట్టుకుంటాం. దాని ప్రభావం కొంతుంటుంది. అంత మాత్రం చేత ఒకటేసారి కు అపర కుబేరులు ఎవరు అయిపోరు. ఎందుకు పనికి రాకుండా పోరు. అలా అపర కుబేరులు అయిపోయేటట్టయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటికి ప్రతి సంవత్సరం 4 గ్రహణాలొస్తాయి. కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని కనబడవు. కొన్ని పూర్తిగా కనబడవు. 1, 2 మనకు కనిపిస్తాయి. కొన్ని వేరే వేరే దేశాల్లో కనిపిస్తాయి. అయితే మరి ఈ 12 రాసుల్లో ప్రతిసారి వచ్చిన గ్రహణానికి 4 రాసులకు బాగుంటుందని చెప్తాం. మరి ఆ 4 రాసులు వాళ్ళందరూ కూడా అపర కుబేరులు అయిపోవాలి. ఇప్పటికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అపర కుబేరులు అయిపోవాలి. కాబట్టి అలా కాదు. కొంత ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది గ్రహణ సమయంలో దర్భ వేసుకోవాలి. గ్రహణ సమయంలో మీరు ఏమంటారు హోమాలు, యజ్ఞాలు లేకపోతే జపము ఇవన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే అష్టోత్తరాలు బికాజ్ ఆఫ్ మనం ఒకసారి చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మనకి 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. దీంతో పాటు మనకి ప్రత్యేకంగా పునశ్చరణ ఫలితము అంటారు. అంటే ఇంతకుముందు మీరు ఒక మంత్రాన్ని ఎన్ని సార్లు చేశారో, ఒక 2,00,000 సార్లు, 10,00,000 సార్లు చేశారనుకోండి. కొంతమంది అంటుంటారు, ఏవండీ నేను 1,00,00,000 సార్లు చేశానండి, 1000 కొన్ని లక్షల సార్లు చేశానండి అంటూ ఉంటారు. గ్రహణం రోజు చేసేటువంటి జప ఏదైతే ఉంటుందో ఫలితము, మీరు అన్ని సార్లు చేసిన ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదొకటి. అలాగే ఇక్కడ విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అది హోలీ రోజు చేసుకోవచ్చు, ఈ రోజు చేసుకోవచ్చు. ఎందుకంటే హోలీకి ఉండేటువంటి ఎనర్జీ అలాంటిది. సో ఎవరికైనా బాగా కష్టాలున్నాయి, హోలీ రోజు పొద్దున మనం చక్కగా హోలీ ఆడుకుంటామని చేస్తాం. కానీ సాయంత్రం సమయంలో మీరు గ్రహణం రోజు ఎలా అయితే కూర్చొని చేశారో అదే రకంగా మీరు హోలీ రోజు చేసి చూడండి. మీకు ఆ రోజు నుంచి మీ మైండ్ సెట్ దగ్గర నుంచి, మీ ఆలోచన విధానం దగ్గర నుంచి, మీరు చేసే ప్రయత్నంలో అంతకుముందుకి ఆ రోజు నుంచి మీరు చేసే ప్రయత్నంలో చాలా తేడాలొస్తాయి. అయితే మనకి పంచగ్రహ కూటమి 3 సార్లు వస్తున్నందుకు ఈ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కానివ్వండి ఇవన్నీ కూడా పెరగనున్నాయి. రేట్లు కూడా విపరీతంగా పెరగనున్నాయి. భూమికి సంబంధించిన రేట్లు కావచ్చు, మరలా మీకు గోల్డ్, సిల్వర్ రేట్స్ కావచ్చు బాగా పెరుగుతాయి కూడా. పెట్రోల్ రేట్స్ కూడా పెరుగుతాయి చెప్పాలంటే దీనివల్ల. అయితే ప్రపంచం మొత్తం ఎలాగున్నా కూడా మనిషి అనేవాడు బాగుండాలి కాబట్టి మీరు నవగ్రహాల్లో ప్రధానంగా శని, రాహువు, గురువు, కేతువు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఇష్టదైవాన్ని స్మరించుకోండి. లేదు ఇష్టదైవం ఎవరు తెలియదు నాకు అనుకుంటే శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. ఓం నమో నారాయణాయ, నమఃశివాయ ఇవన్నీ కూడా చక్కగా అనుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ కొంతమందికి ఉద్యోగం ఉండదు. ఈ హోలీ రోజు మరియు దానికంటే ముందు రోజు గ్రహణం రోజు కూడా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోండి. లేదండి మరి ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశిలో పడుతుంది అంటే సింహము, కర్కాటకము, కన్య, ధనస్సు, మేషరాశి వారికి దీని ప్రభావం ఉంటుంది. ఏ రాశి వారికి బాగుంది? మిథునము, తుల, వృశ్చికము, మీనరాశుల వారికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మేషం వారు నిర్ణయాలు, వృషభం వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, మిథునం వారికి మంచిదే 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, కాకపోతే కమ్యూనికేషన్స్ విషయంలో, కర్కాటకం వారికి అసలు ఫైనాన్షియల్ విషయాల్లో, సింహం వారు ఏదో తెలియని వైరాగ్యంలో ఉంటారు, దాని నుంచి కొంత బయటపడాలి. కన్యారాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, తులారాశి వారికి అన్ని రకాల లాభాలు ఉంటాయి కాబట్టి ఈజీ మనీ జోలికి వెళ్ళకూడదు. వృశ్చికం వారికి ఈ జాబ్ విషయంలో అనుకూలత ఉంటుంది కాకపోతే జాబ్లో కొంత మార్పులు కూడా ఉంటుంది. ధనస్సు వారు తండ్రి గారి ఆరోగ్య విషయంలో పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లో, మనీ ట్రాన్స్ఫర్స్ విషయంలో, మకరం వారికి కాస్త యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, బట్ కొంత రావడం కూడా జరుగుతుంది. కుంభం వారు మెయిన్గా వివాహ నిర్ణయాలు, సామాజిక విషయాల్లో, మీనం వారికి 6వ స్థానంలో మంచిదే. డైలీ లైఫ్లో చిన్న చిన్న ఆటంకాలు ఉండేవి కాస్త పోతాయి, చిన్న ఆటంకాలు కూడా ఏర్పడుతుంటాయి ఎంతైనా కేతువు కాబట్టి, పూర్వజన్మ కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ వీటన్నింటికంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చాలా అద్భుతమైనటువంటి సమయం గ్రహణ సమయం అండ్ హోలీ రోజు. కాబట్టి ఈ 2 రోజులు మీరు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారా? ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోండి. లేదండి అప్పులు ఇబ్బంది ఉన్నాయా? ఓం అపర్ణాయ నమః అని చేసుకోండి. మీరే చూస్తారు మీ లైఫ్ ఎంత చక్కగా చేంజ్ అవ్వబోతుంది. శ్రీమాత్రే నమః.